జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవుడు అతి ప్రమాదకరమైనటువంటి తప్పులు చేశాడు. ఏదైతే చెయ్యాలో అది చేయలేదు, ఏదైతే చేయకూడదో అది చేశాడు. ప్రస్తుతం భూమండలం ఎలా ఉంది? అతలాకుతలం అవుతుంది కదా, అన్ని రకాల కాలుష్యాలతో నిండిపోతుంది కదా. దాన్ని ఎవరు పునరుద్ధరించగలుగుతారు? సాధ్యం కాదు కదా. మానవుడు చేసినటువంటి ప్రమాదకరమైనటువంటి పొరపాట్ల వలన మానవుడితో పాటు వృక్షాలు, జంతువులు పూర్తిగా సర్వనాశనం అవుతున్నాయి. పంచభూతాలు కలుషితం అవుతున్నాయి, అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. తెలుసుకుంటున్నాం, బాగానే ఉంది, కానీ పరిష్కారం లేదు కదా. వెంటనే పరిష్కారం సాధ్యం కాదు కదా. ఎందుకంటే వేల సంవత్సరాల నాటి పతనాన్ని కొన్ని దశాబ్దాలలో పునరుద్ధరించడం సాధ్యం కాదు కదా. అయినా సరే మనం తెలుసుకోవాలి. తెలుసుకోవటం మన ధర్మం, ప్రపంచానికి తెలియజేయటం మన కర్తవ్యం. నిన్న మీరు గురు సందేశంలో ప్రకృతే గురువు అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఎవరికైనా మూలం మరియు ఆధారం ఏమిటి? ప్రకృతే కదా. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ప్రకృతి నుండి వచ్చాం. అంతిమంగా ఎక్కడికి వెళతాం? ప్రకృతిలోనికి వెళతాం. అంటే ప్రకృతి మనకు ప్రత్యక్షంగా కన్న తల్లే కదా. అటువంటి కన్న తల్లిని సమూలంగా పతనం చేసి అభివృద్ధి పేరుతోటి ప్రచారం చేసుకోవటం అంత ఆత్మవంచన మరొకటి ఉండదు కదా. జరగవలసిన పతనం అంతా జరిగిపోయింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఒకవైపు అనూహ్యంగా పతనం జరుగుతున్నప్పుడు మరొక వైపు పునరుద్ధరించడం సాధ్యం కాదు కదా. అందుకే గురు సందేశాల యొక్క కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, మానవుడు రెండు వైపులా తప్పు చేశాడు. ఒకటి భౌతికవాదం పరంగా తప్పు చేశాడు, మరొకటి ఆధ్యాత్మిక పరంగా కూడా తప్పు చేశాడు. మనిషి ఎలా తయారయ్యాడంటే, భౌతికవాదంలో ఇమడలేక, ఆధ్యాత్మికతలో పరిణతి చెందలేక, అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారయ్యాడు. నదిలోకి దూకాడు, సగం దూరం వెళ్ళాడు. చేస్తున్న ప్రయాణం సరైంది కాదని తెలిసిపోయింది, అయినా వెనక్కి రాలేకపోతున్నాడు. కాబట్టి ప్రకృతిని గురించి మనం తెలుసుకుంటే మూల కారణం తెలిసిపోతుంది. పరిష్కార మార్గాన్ని గురించి ఆలోచించే అవసరం కూడా వస్తుంది. మూల కారణం తెలియలేదనుకోండి, పరిష్కారం మన చేతుల్లో ఉండదు కదా. ఆలోచించండి. అందుకని ప్రకృతి ఏ విధంగా ఉద్భవించింది, ఏ విధంగా ఆవిర్భవించింది, ఏ విధంగా పరిణామం చెందింది అనే దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అసలు సృష్టికి మూలం ఏమిటి, ఆధారం ఏమిటి, అది ఏ విధంగా ఆవిర్భవించింది? భగవంతుడి ద్వారా ఆవిర్భవించిందా? దశల వారీగా పరిణామ క్రమంలో ఆవిర్భవించిందా? మనకు దీనికి ఆన్సర్ కావాలి. భగవంతుడి ద్వారా ఆవిర్భవించిందనేది అందరి యొక్క అభిప్రాయం, అది తప్పు మాత్రం కాదు. కానీ అసలు భగవంతుడు ఎవరు? వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు.
భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం. భగవంతుని గురించి 3 అంశాలు తెలియజేస్తాను. భూమండలంలో ఇంతవరకు ఎవరు భగవంతుడిని చూడలేదు, భవిష్యత్తులో కూడా భౌతిక నేత్రాలతో భగవంతుని చూసే అవకాశమే లేదు. భగవంతుడికి అన్నీ తెలుసు, భగవంతుడు అన్నింటికీ అతీతం. కానీ భగవంతుని గురించి ఎవరికేం తెలియదు. వేదాల ఉపనిషత్తులు కూడా భగవంతుణ్ణి నిరూపించడంలో సమూలంగా వైఫల్యం చెందాయి. వేదాలలో ఉన్న సమాచారం అంతా భగవంతుని గురించి మాత్రం కాదు. ఎందుకంటే భగవంతుడు సమాచారానికి అందడు, సమాచారానికి అందితే అతడు భగవంతుడు కాదు. కాబట్టి భగవంతుడికి అన్నీ తెలుసు. ఎందువల్ల? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం కాబట్టి, ప్రకృతికి అతీతంగా ఉన్నాడు కాబట్టి భగవంతుడికి అన్నీ తెలుసు. కానీ భగవంతుని గురించి ఎవరికి ఏమీ తెలియదు. ఇక 3వ పాయింట్ చూడండి. భగవంతుడు అన్నింటికీ ఆధారం, కానీ భగవంతుడికి ఎటువంటి ఆధారం ఉండదు. అన్నింటికీ ఆధారమయ్యండి తనకు ఎటువంటి ఆధారం లేనటువంటి ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్. దాన్నే శుద్ధ చైతన్యం అంటారు. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, శుద్ధ చైతన్యం విడిగా ఉన్నంత వరకు అది స్వచ్ఛంగా, స్థిరంగా, శాశ్వతంగా, పవిత్రంగా ఉంటుంది. అది నిరాకారం, నిరంజనం, నిర్గుణం, సర్వవ్యాపితం, విశ్వవ్యాపితం. అది అన్నింటికి అతీతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. కానీ అది మాత్రం తప్పనిసరిగా పరిణామ క్రమంలో మార్పులు చెందుతుంది. పరిణామ క్రమంలో మార్పులు జరిగాయి అనుకోండి, దాని స్వరూపం మారిపోతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక పదార్థం కానీ, చైతన్యం కానీ ఘనీభవనం చెందితే ఏమవుతుంది? చిక్కబడితే ఏమవుతుంది? అది ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యం నుండి వేరవుతుంది, ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా. కాబట్టి అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, శుద్ధ చైతన్యం లేక భగవంతుడు లేక ప్యూర్ కాన్షియస్నెస్ అనేది ముందుగా ఘనీభవనం చెందుతుంది. ఆ ఘనీభవనం చెందటం ద్వారా శక్తి ఏర్పడుతుంది. దాన్ని ప్రాణశక్తి అంటారు, విశ్వశక్తి అంటారు, విశ్వ ప్రాణశక్తి అని కూడా అంటారు. భగవంతుడిని ఎవరు చూడలేరు కదా. ఈ విశ్వ ప్రాణశక్తిని కూడా ఎవరు చూడలేరు. కంటికి కనిపించేది కానే కాదు. అటువంటి విశ్వ ప్రాణశక్తి తర్వాత రూపాంతరం చెందుతుంది. ఎట్లా? అది ఇంకా ఘనీభవనం చెందిందనుకోండి, ఒక రేణువు ఏర్పడుతుంది. కొన్ని రేణువుల కలయికతోటి పరమాణువు ఏర్పడుతుంది. పరమాణువుల కలయికతోటి అణువులు ఏర్పడతాయి. అణువుల కలయికతోటి పదార్థం ఏర్పడుతుంది. కాబట్టి కనిపించేటటువంటి ఈ చరాచర జగత్ యొక్క పదార్థం మొత్తం దేని నుండి ఆవిర్భవించింది? భగవంతుడి నుండి. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. కంటికి కనిపించే ప్రసక్తి లేదు. భారతదేశంలో ఎక్కడ పొరపాటు జరిగిందంటే, భగవంతుడు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు అనేటటువంటి పదాలని
పురాణాల్లో ప్రస్తావించి వాటిని వాడుతున్నాం కదా, అవన్నీ కూడా ఆకారాలతో కూడి ఉన్నాయి కదా, వాళ్ళంతా వ్యక్తులు కదా, భగవంతుని కూడా వ్యక్తిగా భావిస్తున్నారు. కాబట్టి భగవంతుడి వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. అయితే ఈ భగవంతుడి నుంచి ప్రాణశక్తి ఏర్పడుతుంది అంటున్నాం కదా, ఆ ప్రాణశక్తి తదుపరి సంకల్ప శక్తిగా లేక ఆలోచన శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఆలోచన శక్తి అవుతుంది. ఆ ఆలోచన శక్తి సంకల్పంగా ఉందనుకోండి, ఆ సంకల్పం తప్పనిసరిగా నెరవేరాలి. అది సూక్ష్మంగా ఉంటుంది, మైక్రో ఫామ్లో ఉంటుంది, కంటికి కనిపించే ప్రసక్తి లేదు. అదే సంకల్ప శక్తి లేక ఆలోచన శక్తి. ఈ ఆలోచన శక్తి అనేది సూక్ష్మం, అది నెరవేరాలి. నెరవేరాలంటే తప్పనిసరిగా పదార్థం అన్న కావాలి, ఆకారం అన్న కావాలి, వస్తువు అన్న కావాలి, ఏదో ఒకటి అవసరం. అటువంటి పదార్థం ప్రాణశక్తి ద్వారానే తయారవుతుంది. అంటే ప్రాణశక్తి ఒకవైపు సంకల్ప శక్తిగా రూపాంతరం చెందుతుంది, మరొక వైపు ఆ సంకల్పం నెరవేరడానికి అవసరమైనటువంటి పదార్థంగా కూడా రూపాంతరం చెందుతుంది. రెండింటికి మూలం భగవంతుడే. అటువంటి పదార్థం భూమండలంలో 4 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఏమిటి 4 భాగాలు? పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవులు. పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవులు, ఈ 4 కలిపితే ప్రకృతి అయింది. భూమండలానికి మిగతా విశ్వానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, భూమండలంలో ఈ పంచభూతాలన్నీ సమనిష్పత్తిలో ఉండి వాతావరణంగా మారి భూమిని ఆవహించి ఉంటాయి. అదే మిగతా వాటిల్లో అటువంటి విధానం లేదు. అందువల్ల భూమండలం విశ్వం మొత్తంలో ప్రత్యేకంగా ఉంది కాబట్టి భూమండలంలో జీవులు ఏర్పడ్డాయి. ఆ జీవులు ఏర్పడటానికి ముందు ఒక పదార్థం ఏర్పడింది. ఆ పదార్థాన్ని జీవ పదార్థం అంటారు. ఆ జీవ పదార్థమే జీవులకు ఆధారం. అంటే ఒకవైపు ఏమో నిర్జీవులు, మరొక వైపు ఏమో జీవులు. నిర్జీవులు ఏమిటి? పంచభూతాలు. జీవులు ఏమిటి? వృక్షాలు, జంతువులు, మానవులు, వగైరా వగైరా. ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది. కాబట్టి జీవం ఉంటేనేమో జీవులు, జీవం లేకపోతే నిర్జీవులు. ఆ నిర్జీవులే పంచభూతాలు. ఏమిటండి ఈ పంచభూతాలు? భూమి లేక ఘనం, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచ అంటే 5, భూతములంటే ఎలిమెంట్స్. 5 రకాల ఎలిమెంట్స్ కలిసి పంచభూతాలుగా రూపాంతరం చెందాయి. ఆ పంచభూతాలన్నీ భూమిని ఆవహించి ఉండి వాతావరణంగా ఏర్పడ్డాయి. ఆ వాతావరణంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి, పరిణామం జరుగుతూ ఉంటుంది. ఆ పరిణామం ద్వారానే జీవ పదార్థం ఏర్పడింది. ఆ జీవ పదార్థమే తర్వాత వృక్షాలుగా, జంతువులుగా, మానవులుగా రూపాంతరం చెందింది. సరే, ఇక్కడ అసలు విషయానికి వద్దాం. నిర్జీవులలో జీవం ఉండదు కదా, జీవులలో మాత్రం జీవం ఉంటుంది. ముందు ఏమేర్పడ్డాయి? పంచభూతాలు ఏర్పడ్డాయి. తర్వాత ఏమేర్పడ్డాయి? వృక్షాలు, జంతువులు, మానవులు ఆవిర్భవించడం జరిగింది. అయితే ముందు పంచభూతాలను చూద్దాం. ఒకటి భూమి, అది ఘనంగా ఉంటుంది. నీరు
ద్రవంగా ఉంటుంది, వేడి అగ్నిగా ఉంటుంది, వాయువు చలిస్తూ ఉంటుంది, ఆకాశం నిశ్చలంగా ఉంటుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అయితే ఈ పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయి? పర్వతాలను తీసుకోండి, నదులను తీసుకోండి, అగ్నిని తీసుకోండి, వాయువుని తీసుకోండి, ఆకాశాన్ని తీసుకోండి. ఇవి ఎలా ఏర్పడ్డాయి? ఎలా ఏర్పడతాయి? అసలు పదార్థం ద్వారా ఏర్పడ్డాయి. కాబట్టి ప్రాణశక్తి రూపాంతరం చెందినందువల్ల పదార్థం ఏర్పడింది. ఆ పదార్థమే పంచభూతాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకొకసారి మళ్ళా చూద్దాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి ఘన రూపంలో ఉంటుంది, నీరు పారుతూ ఉంటుంది లేక ద్రవంగా ఉంటుంది, అగ్ని వెలుగ్గా ఉంటుంది. భూమి, నీరు, అగ్ని ఈ మూడు కనపడతాయి. 4, 5 ఇవి కంటికి కనిపించవు. ఏమిటవి? వాయువు, ఆకాశం. వాయువు, ఆకాశం కంటికి కనిపించవు. భూమి, నీరు, అగ్ని మాత్రం కంటికి కనిపిస్తాయి. భూమి ఘనంగా ఉంటుంది అన్నాం కదా, అంతకంటే సూక్ష్మంగా నీరు ఉంటుంది, అంతకంటే సూక్ష్మంగా అగ్ని ఉంటుంది, అంతకంటే సూక్ష్మంగా వాయువు ఉంటుంది, అంతకంటే సూక్ష్మంగా ఆకాశం ఉంటుంది. మరి ఈ ఆకాశానికి వెలుపలేందండి? అదే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి రేణువులుగా, పరమాణువులుగా, అణువులుగా రూపాంతరం చెందే ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి. భూమిని ఆవహించి నీరు ఉంటుంది, అదే భూమిని ఆవహించి అగ్ని కూడా ఉంటుంది. వాయు, ఆకాశాలు మాత్రం ఎక్కువ వైశాల్యంలో విస్తరించుకుంటాయి, ఎక్కువ వైశాల్యంలో విస్తరించుకుంటాయి. సరే, అసలు విషయానికి వద్దాం. భూమి ఘనంగా ఉంటుంది అన్నాం కదా, ఆ ఘనం కూడా రూపాంతరం చెంది మట్టిగా మారుతుంది. ఘనం రూపాంతరం చెంది మట్టిగా మారుతుంది. ఇంకా రూపాంతరం జరిగితే అది నీరు అవుతుంది. ఇంకా పరిణామం జరిగితే అగ్ని అవుతుంది. ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత ఆకాశం. వాయువు, ఆకాశాలు రెండు కూడా కంటికి కనిపించినంత మాత్రాన లేవు అనటానికి వీల్లేదు, త్రోసిపుచ్చే అవకాశమే లేదు. ఇవి పంచభూతాలు. సరే, పరిణామం ఎలా జరిగింది? శుద్ధ చైతన్యం, విశ్వప్రాణశక్తి, ఆ తర్వాత రేణువులు, ఆ తర్వాత పరమాణువులు, అణువులు, వగైరా వగైరా. పదార్థం ఎందుకు ఏర్పడింది? సంకల్పం ఏర్పడినందువల్ల ఆ సంకల్పం నెరవేరటానికి పదార్థం ఏర్పడింది. ముందు సంకల్పం ఏర్పడింది, ఆ సంకల్పం నెరవేరటానికి పదార్థం ఏర్పడింది. కాబట్టి ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణశక్తి ద్వారా వచ్చింది. ఆ ప్రాణశక్తికి మూలం ఏమిటి? పరమాత్మ లేక భగవంతుడు. కాబట్టి పంచభూతాలు డైరెక్ట్గా, నేరుగా భగవంతుడి నుండే వచ్చాయి. ఇక పంచభూతాల స్వరూపాన్ని గురించి, స్వభావాన్ని గురించి తెలుసుకుందాం. భూమి కానీ, మట్టి కానీ నీటిచే హరించి వేయబడుతుంది. ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి, ఆ నీళ్లలో మట్టి వేయండి, మట్టి కరిగిపోతుంది కదా. మట్టి కంటే ఘనంగా ఉన్నటువంటి రాళ్ళు కూడా కరిగిపోతాయి, కాకపోతే మన కంటికి కనిపించకపోవచ్చు. కాబట్టి భూమి నీటిచే హరించి వేయబడుతుంది.
నీరు అగ్నిచే హరించి వేయబడుతుంది, అగ్ని వాయువుచే హరించి వేయబడుతుంది, వాయువు ఆకాశంచే హరించి వేయబడుతుంది. కింద నుంచి పైకెడితే దాన్ని ఏమంటారంటే సూక్ష్మీకరణము, డిసోసియేషన్ అంటారు. పైనుంచి కిందికి వస్తే ఘనీభవనము లేక కండెన్సేషన్ అంటారు. ఒక విషయం చెప్పండి, పంచభూతాలన్నీ కూడా పదార్థమే కదా, ఆ పదార్థానికి మూలం భగవంతుడే కదా, ఆ పదార్థం ఏర్పడటానికి మూలం మరియు ఆధారం సంకల్పమే కదా. అంటే భగవంతుడి యొక్క సంకల్పం నుండి ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి. భూమిని తీసుకోండి, ఆ భూమిలో నీరుంటుంది, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం ఉంటుంది. నీటిని తీసుకోండి, అందులో భూమి ఉండదు, మరి ఏముంటాయి? నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఉంటాయి. అగ్ని తీసుకోండి, అందులో నీరు ఉండదు, అగ్ని, వాయువు, ఆకాశం ఉంటాయి. వాయువుని తీసుకోండి, దానిలో అగ్ని ఉండదు, వాయువు, ఆకాశం రెండు ఉంటాయి. ఆకాశాన్ని తీసుకోండి, అందులో వాయువు ఉండదు, కేవలం ఆకాశం మాత్రమే ఉంటుంది. కింద నుంచి పైకి వెళితే సూక్ష్మీకరణం, పైనుంచి కిందకు వస్తే ఘనీభవనం. ఇది విశ్వ పరిణామం. ఇది ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది, రుజువులు ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఒక విషయం చెప్పండి, ఆకాశం నుండి వాయువు వస్తుంది అంటున్నాం, వాయువు నుండి అగ్ని వస్తుంది అంటున్నాం, అగ్ని నుండి నీరు వస్తుంది అంటున్నాం. నీరు ఘనీభవనం చెందడం ద్వారా ఇతర పదార్థాలు కలిసి భూమి ఏర్పడుతుంది. మరి అంతా ఒకటే కదా, అంతా ఒకటే కదా. పంచభూతాలకు మూలం మరియు ఆధారం ఏమిటంటే ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తికి ఆధారం పరమాత్మ లేక శుద్ధ చైతన్యం. అన్ని పరమాత్మమయమే కదా. కాబట్టి విడివిడిగా మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం, కానీ అవి విడిగా లేవు, కలిసే ఉన్నాయి, కలిసి మెలిసి ఉన్నాయి. ఒకదాని నుంచి మరొకటి ఏర్పడుతుంది, ఒకదాని నుండి మరొకటి విడిపోతుంది. ఈ పరిణామం నిరంతరం జరుగుతూ ఉంటుంది, దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. కాబట్టి పంచభూతాలు అనేటటువంటివి భగవంతుడికి సన్నిహితంగా ఉన్నాయి, నిర్జీవంగా ఉన్నాయి, ఎటువంటి జీవము లేదు. అటువంటి పంచభూతాల నుండి పరిణామ క్రమంలో వాతావరణంలో సంభవించినటువంటి మార్పుల వలన ఒక పదార్థం ఏర్పడింది. అదేమిటి? జీవ పదార్థం. దాన్ని ప్రోటోప్లాజం అంటారు. ఆ జీవ పదార్థమే జీవులకు ఆధారం. విశ్వంలో రెండు వర్గాలే ఉన్నాయి, ప్రాణంతో కూడినటువంటివి కొన్ని, ప్రాణం లేనటువంటివి మరికొన్ని. ప్రాణంతో కూడినటువంటి వాటికి మూలం మరియు ఆధారం ఏంటంటే జీవ పదార్థం. ప్రాణం లేనటువంటివి ఏమిటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. భూమి ప్రత్యేకత ఏంది? విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, కానీ ఇంత సిస్టమేటిక్గా లేవు. భూమిని ఆవహించి సమనిష్పత్తిలో పంచభూతాలు ఉండటం వలన దాన్ని భూమండలంగా పిలుస్తారు. ఆ భూమండలంలో నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది. ఆ పరిణామం ద్వారానే జీవ పదార్థం ఏర్పడింది. ఆ జీవ పదార్థమే జీవులకు మూలం మరియు ఆధారం. అందువల్ల పంచభూతాలు అన్నీ కూడా సమనిష్పత్తిలో ఉండి జీవ పదార్థం ఏర్పడటానికి మూల కారణమయ్యాయి.
అటువంటి పంచభూతాలని మనం జాగ్రత్తగా విశ్లేషించేటట్టయితే అవన్నీ కూడా ఒకటే, వేరు కానే కాదు. పేర్లు పెట్టామంతే, తెలుసుకోవటం కోసం పేర్లు పెట్టామంతే. భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? గుర్తింపు కోసం భాషలు వచ్చాయి. అటువంటి పంచభూతాత్మకమైనటువంటి భూమండలమే మానవ జీవితానికి కూడా మూలం మరియు ఆధారం. దాని గురించి కరెక్ట్గా విశ్లేషించుకుంటే జీవితం పట్ల స్పష్టత ఏర్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.